ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే నాడు బిల్ గేట్స్ గారిని అంటే 1995లో చంద్రబాబు గారు ఆలోచన విధానం అంటే ఒక 2 తరాలను భవిష్యత్తును ముందుగా దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగము ఎంత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందో అనే ఆలోచనతో ఆ రోజు ఆయన వెంటబడి న్యూయార్క్ వీధుల్లో, వాషింగ్టన్ వీధుల్లో ఆయన పట్టుకొని ఆయన్ను ఏదో ఒక విధంగా అపాయింట్మెంట్ సంపాదించి లేదు మీరు ఎలాగైనా రావాలని కన్విన్స్ చేయడం. అంటే ఒక అమెరికా లాంటి దేశానికి బయటగా మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను పెట్టడం అనేది అప్పుడు ఇతర దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఏంటి ఇండియా ఏంటి, ఒక హైదరాబాద్ ఏంటి, ఇండియా అని అప్పట్లో కొంచెం తెలియడమే 1995లో కొంచెం ఇతర దేశాలతో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే నిజంగానే తప్పుడు అంత లేదు మనకు. కానీ ఒక హైదరాబాద్ లాంటి ఒక డెవలపింగ్ సిటీలో ఒక మైక్రోసాఫ్ట్ లాంటి ఒక ఐటీ దిగ్గజం పెట్టడం ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని ద్వారా ఎన్నో కంపెనీలు మైక్రోసాఫ్టే పెట్టింది కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అనే క్వశ్చన్ ఆటోమేటిక్ గా కాంపిటేటివ్ ఉన్నటువంటి డెవలప్మెంట్ సైడ్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఒక్కొక్కటిగా ల్యాండ్ అవ్వడము, తర్వాత ఎలా రూపురేఖలు మారిందో మనం అందరం చూసాం. అంటే ఒక కంపెనీ తీసుకురావడానికి ఎన్నో ఆపసోపాలు పడితే ఆ కంపెనీని నిలబెట్టడానికి ప్రభుత్వం ఎన్నో రకాలైన వనరులు, సబ్సిడీల రూపంలో దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. అది జస్ట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఆ రాష్ట్ర ప్రజలకి ఆ గవర్నమెంట్ ఇచ్చే అష్యూరెన్స్, ఆ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సో అదే ఆస్పెక్ట్ ఆఫ్టర్ 30 years తర్వాత ఒక విభజిత రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న నష్టము, కష్టంలో ఇలాంటి గూగుల్ లాంటి మరో అతిపెద్ద కంపెనీ ప్రపంచంలో చూసుకుంటే టాప్ 5 కంపెనీస్లలో గూగుల్ అండ్ ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటివి టాప్ 5లో ఉంటాయి. అలాంటి బ్రాండ్ కంపెనీస్ డేటా సెంటర్ అనేది ఈ రోజు చేస్తున్నటువంటి ఏదైతే విష ప్రచారము, దాని ద్వారా ఒక 10,000 ఉద్యోగాలు వస్తాయి, దానికి 22,000 కోట్ల సబ్సిడీ ఏంటి, 22,000 కోట్లు సంవత్సరానికి కాదు. అది వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారము సంవత్సరానికి 2,000 కోట్ల సబ్సిడీ అనేది చాలా కామన్. ఎందుకంటే అది కూడా అంత వాస్ట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి 1,35,000 కోట్లు, 33,000 కోట్లు అనేది చిన్న బడ్జెట్. అది దట్టు వైజాగ్ లాంటి ప్రాంతంలో విభజిత రాష్ట్రంలో, అది కూడా ఇంత సోర్సెస్ తక్కువగా ఉన్నాయని అనుకునే ప్రదేశంలో వాళ్ళు పెట్టాలనుకోవడము, వాళ్ళు తీసుకురావాలనుకోవడం. వాళ్ళు అనుకుంటే ప్రపంచంలో ఎన్ని పెద్ద సెంటర్స్ లేవు. అనుకుంటే విశాఖ లాంటి టైర్ 2 సిటీస్లలో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ టైర్ 2 సిటీస్ ని ఎంపిక చేసేలాగా ప్రభుత్వం ఒప్పించిన విధానము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారము, మేము ఉంటామని ఇచ్చిన భరోసాతో ఈ రోజు గూగుల్ లాంటి ఒక అతిపెద్ద ఎంఎన్సి కంపెనీ తీసుకురావడము, దాని తర్వాత ఇప్పుడు లైన్ పెడుతున్నాయి చూడండి, మీరు కావాలంటే గమనించండి. నాట్ ఓన్లీ డేటా సెంటర్, డెవలప్మెంట్ సెంటర్స్ కి సంబంధించిన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు, ఇక నెక్స్ట్ టాప్ 10 లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయితే విశాఖపట్నం రూపురేఖలే కాదు, రాష్ట్రం రూపురేఖలతో పాటు దేశం రూపురేఖలు టైర్ 1 సిటీస్ కూడా వెళ్లే అవకాశం విశాఖపట్నానికి దక్కుతుంది. ఆ కోణాన్ని ముందు మనం ఒక దారి, ఇప్పుడు నడుస్తూ వెంటే దారి ఏర్పడుతుంది, ముళ్ళకంపలు కానీ ఏదో ఒకటి కానీ మనుషులు నడుస్తూ వెంటనే దారి ఏర్పడుతుంది. అలా కాకుండా మేము ముళ్ళకంపలు ఇలాగే ఉంచుతామంటే మనం ఏం చేయలేం. అలాంటి ప్రభుత్వం గతంలో ఉన్నది కాబట్టి దాన్ని పక్కన పెట్టి 2,72,000 కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారు? మీ పాలన అంత భయంకరంగా ఉంది, సేఫ్టీ లేదు, గ్రోత్ లేదు, కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే నేనున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఎందుకు రాష్ట్రాలను వదిలి దేశాలను వదిలి ఇలా తిరుగుతున్నారు? గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు దావోస్ పెట్టుబడులు అంటూ వెళ్ళినప్పుడు కూడా చలి మాకు అక్కడ పెడుతోంది అంటూ చలికి సంబంధించిన వ్యక్తి మాట్లాడిన మాటలు విన్నాము, గుడ్డు గురించి మాట్లాడిన వ్యక్తి గురించి మాటలు విన్నాము. ఏ రోజున ఇలా తిరిగారా? ఫైల్స్ పేపర్లు పండగల పూట కుటుంబంతో ఉంటారు, అవేమి పట్టించుకోకుండా తిరుగుతున్నారు కదా రాష్ట్రం కోసం. దట్స్ వాట్ అది మనం కమిట్మెంట్, మనం రాష్ట్రం కోసం ఏదో ఒకటి చెయ్యాలనే కమిట్మెంట్ నిరంతరం ఉన్న వ్యక్తులకు సంబంధించిన ప్రభుత్వాన్ని మనం చూడగలం. అలాంటి ఆలోచన లేనప్పుడు గుడ్డు బాలేదు, కోడిగుడ్డు కంపెనీలు, నూడిల్స్ కంపెనీలు ఇలాంటివే వస్తాయి. లేకపోతే చలి పెడుతుంది, దుప్పటి కప్పుకొని పడుకుంటాము, వెళ్ళడానికి టైం పడుతుంది, చాలా చలిగా ఉంది. ఈ అన్ని కారణాలు ఏంటంటే మంగళవారం కబుర్లు అని అంటారు ఫేస్బుక్ లో చాలా మంది. ఆ కబుర్ల గురించి నేను మాట్లాడట్లేదు. బట్ మనం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలకు సంబంధించి 164 సీట్ల బాధ్యత ఇచ్చిన ప్రభుత్వానికి ఏం చేయాలి, ఎలా చేయాలని నిరంతర మదనము, ఆలోచన, అంకిత భావం, చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రం ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. రెండో కోణం, మీరు అన్నటువంటి ఏదైతే ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని 2-3 పాయింట్లు చెప్పిన తర్వాత మిగతా విషయాలకు వెళ్తాను.
గత ప్రభుత్వము దాదాపు 7,000 కోట్ల బకాయిలు కేవలం డిఏల ద్వారా ఫిట్మెంట్ ద్వారా పెట్టిన బకాయిలు 7,000 కోట్లు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక డిఏ ఇస్తున్నారు. అది కూడా గత గవర్నమెంట్ లో ఆయన చెప్పినటువంటి 2004 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము సిపిఎస్ ని అనేది వద్దు, ఓపీఎస్ వద్దు అనేది ఆ కంటిన్యూషన్ లో సిపిఎస్ రద్దు చేస్తామనే మాట ఇచ్చి 2004 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏ ప్రభుత్వము ఇవ్వడానికి ససేమిరాగా ఉంది. కొన్ని ప్రభుత్వాలు వెసులుబాటుగా లేకపోతే బడ్జెట్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు అలొకేషన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈయన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చి 5 ఏళ్ల పాటు అసలు దాన్ని అవ్వలేదు. ఆయనకు తెలియక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇచ్చారని సకల శాఖ మంత్రి ఒకరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆ కోణాన్ని పక్కన పెడితే చరిత్రలో ఎప్పుడూ లేనట్టు పిఆర్సీ చరిత్రలో మధ్యంతర భృతి ఏదైతే ఉందో దానికన్నా తక్కువ ఫిట్మెంట్ తెలుసు కదా మీకు. ఐఆర్ ఆ రోజు 27% ని కాస్త ఫిట్మెంట్ 23% ఇచ్చేసి చేతులు దులుపుకున్నది. డిఏలు పక్కన పెట్టింది. ఇందాక మన ఎంప్లాయీస్ యూనియన్ సర్వీస్ సంబంధించిన సూర్యనారాయణ సార్ ఒక మాట అన్నారు. గవర్నమెంట్ కు గత గవర్నమెంట్ నేను చెప్పాలనుకున్న పాయింట్, గత గవర్నమెంట్ లో 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అలాగే ఈ 16 నెలల పాలనలో అలాగే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప అది వాళ్ళకి ఇవ్వాల్సిన అలయన్స్లకు సంబంధించి కానీ దాని మీద యాడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాదాపు 35,000 కోట్ల బకాయిలు. ఇక అలాంటి బకాయిలు చాలా సందర్భాల్లో గత గవర్నమెంట్ లో పెట్టిన బకాయిలకు సంబంధించి రఫ్ గా చెప్తాను. ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు గవర్నమెంట్ సగం మరి తీర్చింది. అలాగే ఇక దాదాపుగా ఎవరు మన ఈ కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి దాదాపు 35,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. పాపం చాలా మంది చనిపోవడం జరిగింది గత గవర్నమెంట్ కు సంబంధించి. ఎంతో మంది అంటే ఒక పని ఇచ్చేవాడు పని చేయించిన తర్వాత బిల్లులు రాకపోతే ఆ కుటుంబము వాని మీద ఆధారపడిన కాంట్రాక్ట్ సంబంధించిన వర్కర్స్ ఎంతగా వాళ్ళు నాశనం అవుతారని చెప్పడానికి గతంలో జరిగినట్టు గుత్తేదారుల ఆత్మహత్యలు ఎన్నో ఉదంతాలు, దొంగతనాలు చేసిన ఉదంతాలు, కాంట్రాక్టర్లు దొంగతనాలు చేసినవి చూసామా మనము, డబ్బులు లేక సొంత ఇంట్లో వాళ్ళ దగ్గర. అలాగే ఇందాక మీకు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపు 3,000 కోట్లు, దాన్ని సగం గవర్నమెంట్ తీరుస్తోంది. ఇలాంటి బకాయిలన్నీ పెట్టి వెళ్ళిపోయారు. ఇంకొక దారుణమైనది ఏంటంటే భవిష్యత్తులో తాగే మద్యం మీద 26,000 కోట్ల అప్పులు తెచ్చారు. 26,000 కోట్ల అప్పులు భవిష్యత్తులో తాగే మందు మీద. ఎక్కడికి వెళ్ళాయి డబ్బులన్నీ? ఎవరు వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ తీరుస్తారని ఏ ధైర్యంతో వాళ్ళు అప్పులు చేశారు? ఇంకా విశాఖపట్నానికి సంబంధించి భూములన్నీ ఎక్కడెక్కడ ఎలాగ అమ్మారో, గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ కే తాకట్టు పెట్టిన విధానం, ఇవన్నీ సెకండ్ ఆస్పెక్ట్. అంటే ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అంతో ఇంతో గాడిన పెట్టి పక్కన పెట్టి ఒడ్డునేసి లోటు బడ్జెట్ లేకోకుండా తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు నిరంతరంగా ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి గూగుల్ డేటా సెంటర్ కానీ రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితికి నెట్టవేయబడినా ఈ రోజుకి రాళ్ళు వేస్తున్నారు. అది ఇక్కడ దారుణమైన పరిస్థితి. పార్టీలు పక్కన పెడితే రాష్ట్రానికి మేము మద్దతుగా నిలబడతాము, రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది, ఒక గూగుల్ డేటా సెంటర్ లాంటివి తెచ్చారు. ఇప్పుడు ఇదే ఫర్ సపోజ్ గూగుల్ డేటా సెంటర్ వారి హయాంలో తెచ్చింది అనుకోండి, బ్యానర్ ఐటమ్లు ఎలా ఉంటాయి, రోజు చర్చలు ఎలా ఉంటాయి? 135,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన జగన్ ప్రభుత్వం, ఆహా ఓహో రాష్ట్రం మొత్తం దశ దిశ మారిపోయింది. మేము అలా కూడా కోరుకోవట్లేదు. నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే అంత పెద్ద కంపెనీ వచ్చింది, ఎలాగా దాన్ని మనం వాడుకుందాము. ఒకవేళ లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఏ రోజే కానీ నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర కానీ ప్రతిపక్షాల పాత్ర లేనటువంటి 11 మంది ఎమ్మెల్యేలుగా కానీ ఈ రోజుకి ఒక్క ప్రభుత్వం మీద ఒక్క సలహా సూచన ఇచ్చింది లేదు. నాడు 1924 మధ్య కూడా మేము అదేగా అడిగాము, అఖిలపక్షాన్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, మేము ప్రభుత్వాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వారు ఏ రోజు అలాంటివి తీసుకోలేదు. ఈ రోజుకి మేము అడుగుతున్నాం, అఖిలపక్షంగా కావాలంటే మీరు ఒక పార్టీగా ఉన్నారు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రండి, అసెంబ్లీలో మాట్లాడండి, మీ విలువైన మద్దతు ప్రభుత్వానికి ఇస్తూనే కావాలంటే సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము రెడీ, వీఆర్ వెల్కమింగ్. బట్ ఈ రోజుకి వాళ్ళు రాళ్ళు వేస్తూనే ఉన్నారు. చాలా పాజిటివ్ మైండ్ తో అప్పీల్ చేశారు కానీ అసలు అక్కడ అది లేదు కదా, కంప్లీట్ గా డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. మేము ప్రజాస్వామ్యవాదులము, మేము ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది పాజిటివ్ మైండ్ అంటే? మేము ప్రజాస్వామ్య వాళ్ళలాగా హంతకులలాగా ఆలోచన ఉన్న వ్యక్తులం కాదంటున్నాను నేను. డిస్ట్రక్టివ్ మైండ్ కాదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వీఆర్ వెల్కమింగ్. ఏది ప్రభుత్వానికి మంచి చేసే విషయంలో ఎవరినైనా అడుగుతాం, మేధావులను అడుగుతాము, స్వచ్ఛంద సేవకులను, ఎన్జిఓస్ అడుగుతాం, అలాగే ప్రతిపక్ష హోదాలు ఎటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నాము. తప్పేముంది? రామ్ సూర్యనారాయణ గారు వాయిస్ కట్ అయింది కాబట్టి